బిల్వపత్రం సాధారణమైన పత్రం కాదు. ఇది శివుని త్రిశూలాన్ని అలాగే మనిషిలో ఉన్న సత్వరజతమ 3 గుణాలను సూచిస్తుంది. భక్తుడు పావనమైన భక్తిభావంతో బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించినప్పుడు ఆ 3 గుణాలను శివుని చరణాలపైనే సమర్పించినట్టే. ఈ సమర్పణ మనసును శుద్ధి చేస్తుంది, లోపలి చీకటిని తొలగిస్తుంది, పాపకర్మలను కరిగిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది. వేల సంవత్సరాలుగా బిల్వపత్రం శివార్చనలో అత్యంత పవిత్రమైనదిగా ఉంది. పూజ విధానాలు మారవచ్చు, కాలం మారవచ్చు, కాని భక్తి మాత్రం మారదు. శివుడు ఆరాధనలో పరిమాణాన్ని చూడడు, భక్తభావం మాత్రమే చూస్తాడు. భక్తుడి హృదయంలోని పవిత్ర భావాన్ని శివునికి చేరవేసే పాత్రే బిల్వం. బిల్వపత్రం సాధారణమైన పత్రం కాదు. ఇది శివుని త్రిశూలాన్ని అలాగే మనిషిలో ఉన్న సత్వరజతమ 3 గుణాలను సూచిస్తుంది. భక్తుడు పావనమైన భక్తిభావంతో బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించినప్పుడు ఆ 3 గుణాలను శివుని చరణాలపైనే సమర్పించినట్టే. ఈ సమర్పణ మనసును శుద్ధి చేస్తుంది, లోపలి చీకటిని తొలగిస్తుంది, పాపకర్మలను కరిగిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది. వేల సంవత్సరాలుగా బిల్వపత్రం శివార్చనలో అత్యంత పవిత్రమైనదిగా ఉంది. పూజ విధానాలు మారవచ్చు, కాలం మారవచ్చు, కాని భక్తి మాత్రం మారదు. శివుడు ఆరాధనలో పరిమాణాన్ని చూడడు, భక్తభావం మాత్రమే చూస్తాడు. భక్తుడి హృదయంలోని పవిత్ర భావాన్ని శివునికి చేరవేసే పాత్రే బిల్వం.